కట్ చేద్దామా? కట్ చేయి ఫస్ట్. కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే చెప్పు నాకు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు గీతు. గీతుదా ఇక్కడ బుజ్జనే పేరు తినేసిందా? చాలా పెట్టనా నీకు కాస్త? అబ్బో హ్యాపీ బర్త్డే టు యూ. బట్ అమ్మ కట్ చేయి. అమ్మకి థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే కొట్టు. అమ్మ చెప్తు నాకు. హ్యాపీ బర్త్డే చెప్పు నాన్నకి. చాలే. పాట పాడుతున్నావా? హ్యాపీ బర్త్డే పాడు పాడు. బాగుంది చెప్పాలి. 300 పోయి మంచిగా పోయి. ఇక్కడ పోయలేదు, ఇక్కడ కట్ చేయాలి. తీసుకో తిను. తింటావు నువ్వు? నువ్వే తిను, నాకు వద్దు. బాగా చాలే. రంగు అవుతుంది. తల్లి అసలు ఎందుకే ఆ కేక్ కట్ చేసేవాడు నేను. మళ్ళీ ఉండేదిగా. తెచ్చి కట్ చేయ, మరి అమ్మాయి తెచ్చిందని. లైట్ అయితే అసలు కనిపించదు, వేయకూడదు లైట్. అదిగో ఫుల్ వర్షం పడుతుంది చూడు. వద్దు లైట్ చూడు, అదిగో చూడు ఎలా పడుతుందో వర్షం. కనపట్టల్లా, అదిగో బాగా పడుతుంది. వైపర్ అవును. ఎక్కడన్నా లేతే సైడ్ కన్నా ఆపు. ఏదన్నా హోటల్ దగ్గర ఆపు కాసేపు. వర్షం పోయేదాకా అదే కూర్చోరా గీతిగా కూర్చో. గేదెలు ఏడున్నాయి? ఏడలేదులే, ఫుల్గా వర్షం లేదు, ఆడబడింది. కానీ అయ్యో చాలా పెద్ద చేస్తాను. ఏ ఊరు? అయ్యో కొండలు, అయ్యో విజయవాడ కొండలు. అయ్యోరా అవన్నీ కొండలే. అయ్యో ఆ చెట్లు వెనక అయ్యో మొత్తం కొండలు. మన మొహాలు చూడు ఎలా అయిపోయినాయి. పెద్ద చిడుకులు పడుతున్నాయి. కొంచెం దించేదా? కార్ పార్కింగ్ ఇక్కడ అయినట్టుంది. చాలు, మిమ్మల్ని దింపొస్తాడు అక్కడ. వర్షంలో ఉండాలి మేము. మరి లోపలికి వెళ్తారు. పెడతా కార్ తెచ్చి. నేను వర్షంలో ఎందుకు ఉంటావు నువ్వు? వద్దాంలేపా. ఏంది వచ్చేది?
గ్లాస్ లేపరాదు, ఇది వర్షం పడుతుంది. హాయ్, విజయవాడ వచ్చాం మేము గుడికి. చెప్పు. బ్యాగ్ విజయవాడ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది. కార్ పార్కింగ్ అయితే ఇక్కడైతే పెట్టేసాము. చూడండి, పెట్టేసాము. ఏందంట పైకి వెళ్ళొచ్చు లేదంట. ఇక్కడ పెనుగంచిపురంలో అయితే వచ్చాము. ఫుల్ వర్షం పడుతుంది. వచ్చేసరికి 8:30 అలా అయింది. గుడి మూసేశారు. అయితే మేము ఇక్కడ టిఫిన్ చేద్దామని వచ్చాము. టిఫిన్ కూడా క్లోజ్ అవుతుంది. ఇంకా చపాతీ తీసుకొస్తానని మా వారు అయితే వెళ్ళారు. మేము ఇక్కడ కార్లో అయితే కూర్చున్నాం. మా అమ్మాయి నిద్రపోతుంది, చూసారా. ఇక్కడైతే అంతా చీకటిగా ఉంది. నైట్ రూమ్ తీసుకొని రేపొద్దునైతే దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్తాము. ఎంత వర్షమో, బయలుదేరి కాడ నుంచి వర్షం పడుతూనే ఉంది. అక్కడ విజయవాడలో బాగానే జరిగింది దర్శనం, అమ్మవారి దర్శనం. కాకపోతే ఇంకక్కడ ఫుల్ వర్షం కదా, ఫాస్ట్గా వచ్చేసాము. దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చేసాము పెనుగంచిప్రోలు. ఇక్కడైతే కొంచెం వర్షం అయితే బాగానే పడుతుంది. ఓకేనా, మళ్ళీ చేస్తాను, బాయ్. ఏడున్నాయి మంచినీళ్ళు, త్రాగునీరు అని పెట్టారుగా. ఇక్కడ ఆటోలు అయ్యి ఆగినాయి. అయ్యా అక్కడ పెట్టారుగా వెహికల్స్ అన్ని. ఇటు పోయేది అనుకుంటా, నీళ్లు ఉంటాయి ఇక్కడ. ఎంట్రన్స్ ఇటా లోపలికి వెళ్ళడానికి. అప్పుడు ఇదిగో ఇటు నుంచి ఇదిగో ఏంటనే ఉంది బాబు, అదిగో పెద్దది. ఇక్కడ పెట్టుకోవచ్చు, పెట్టు. కార్ పార్కింగ్ ఎంట్రన్స్. ఓకే, ఫోన్ ఎలా లేదా కార్లో మనం వచ్చాక తీసుకొని వెళ్దాం. ఇదిగో ఆ బాబు అవన్నీ చూడొద్దా. సరే, ఫోను దీంట్లో పెట్టేసి వెళ్దాం. ఒక్కట చాలే, రెండిట్లోకి పెట్టదా. దారా ఇదిగో 2 తీసుకున్నాను రా. దారా అమ్మాయి చదివి పెట్టిద్దా. సరే తీనే పెడతా. పెట్టు, నువ్వు ఆవు కవ్వు కవ్వు అంటావు కదమ్మా. అట్లా ఏం కాదురా, ఏం కాదు. భయమే ఉండదా, ఆవు ఆవు అంటావు కదా. ఎల్లు కౌ దగ్గరికి వెళ్ళాలి. ఇటు చూడు, దూరు మంచిగా దూరురా, దండం పెట్టుకొని దూరాలి.
పక్కలే వద్దంట్లే. నువ్వు అటెళ్ళు, నేను ఇటు నుంచి ఇస్తా అమ్మాయిని. దా సరే, పట్టుకోవడానికి ఏమి పట్టుకోవాలి రా, అట్లా అనకూడదు, తప్పు. 2 తీసుకున్నాను. ఏముంది బేటా, ఏమంటది మేత వేస్తే మంచిదమ్మా, కవు కదా మంచిది. అయ్యో చూడు ఎంత బాగున్నాయో సాములు, గోమాత కదా. పడవదు ఏమందు, అయ్యా మేత వేయాలి మంచిది. ఇదంతా ఆవులకి మేత కదా, చూడు ఎంత ఉందో ఆవులకి మేత. చూసారా, జనాలు కూడా బోల్డ్ మంది వచ్చారు. చలో నువ్వు అన్నం తినలేదు. సరే వద్దులే, మరి నాన్న పెడుతుంటే ఎందుకు తినలేదు, అందుకే నిన్ను ఎత్తుకోవట్లేదు. ఇదంతా టెంపుల్. అరకు ఎత్తుకుంటాడులే నాన్న. సరే గుండె తీద్దాం. ఏడకు నేను ఎత్తుకున్నానుగా. కాళ్ళు అడుగుతారు ఫస్ట్, వదిలే తింటావా ఈసారి ఎప్పుడు నేను పెడితే. ఇదంతా టెంపుల్. ఇక్కడ నుంచి వెనక తిరగొచ్చు అనమాట, చాలా దూరం ఉంటుంది. వెనక వెళ్తే చాలా బాగుంటుంది. మాకు దర్శనం కూడా త్వరగానే అయిపోయింది, పొద్దున్నే కాబట్టి త్వరగా అయిపోయింది. జనాలు తక్కువ ఉన్నారు, ఇప్పుడే వస్తున్నారు. ఇక్కడైతే కాళ్ళు కడుక్కోవచ్చు. ఇక్కడ కొబ్బరికాయలు, చీరలు అన్నీ అమ్ముతారు. చాలా బాగుంది. ఆవులకు ఫుడ్ అది అక్కడ పెడతారు. పార్కింగ్ ఏరియా అక్కడ. ఐస్ పోసుకుంటావు, విప్పిన ఇందా ఇప్పిస్తావురా. వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళు. చూపి ఐస్ తిను. బట్టల మీద పడకుండా తినేసేయి జాగ్రత్తగా, సరేనా. ఇదంతా చాలా పెద్ద ప్లేస్ ఉంది. చూడండి, ఇదంతా టెంపుల్ బయట. లోపలికి ఫోన్ అలౌ లేదు, అందుకని బయట నుండే తీస్తున్నాను. చూడండి, పార్కింగ్ అయితే అక్కడ పెట్టుకోవచ్చు పార్కింగ్. ఇంక ఇవన్నీ కొబ్బరి బొండాలు అవి బయటనే అమ్ముతారు మనకి. ఇక్కడ గోమాతలకు ఫుడ్ బయటికి, అదే దేవుడు లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత ఫుడ్ అనేది బయట పెట్టొచ్చు. ఇది మొత్తం గుడి చూడండి. ఇదంతా టెంపుల్ చాలా బాగుంది లోపల. మాకైతే దర్శనం కూడా త్వరగానే అయిపోయింది. ప్లేస్ ఇక్కడ కూడా బయట అమ్ముతారు, శారీస్ అమ్ముతారు అమ్మవారికి. అవి చూస్తారా టెంపుల్ అయితే. నీళ్ళు ఫుల్ వచ్చినాయి ఇప్పుడు, అదివరకు లేవు అసలు. అదివరకు అదిగో అక్కడ అన్నీ మామిడి చెట్లు అవి ఉండేవి, చాలా మామిడి చెట్లు ఉండేవి. అక్కడే వండుకొని తినేసేవాళ్ళం అక్కడ. అంటే ఇక్కడికి వచ్చి
దండం పెట్టుకొని అక్కడికి వెళ్ళి మంచిగా వండుకొని తినేసి ఆడనే ఉండేవాళ్ళం. ఇప్పుడు చాలా నీళ్ళు వచ్చినాయి. ఈ గేట్లు కూడా కట్టేశారు కదా, అదివరకు ఈ గేట్లు ఇవేం లేవు. అటు ఉందేమో అయితే ఓపెన్ ప్లేస్. దారా గేట్ వేసింది అసలుకి. అదిగో అక్కడ దాకా కట్టుకున్నారు, అక్కడ దాకా కట్టారు. ఇప్పుడు వర్షం వచ్చేసరికి అరే అరే రే తొండను పట్టుకోవడానికి కుక్క, అదే కుక్క పరిగెత్తింది తొండను పట్టుకోవడానికి. నువ్వు ఇట్రా, నీ ఐస్ అయిపోలే ఇంకా. బో రారా, సేమ్ అలాంటిది ఇంట్లో ఉంది, మన ఇంట్లో దా. ఆహా సేమ్ ఉంది దా, ఉంది దా, నేను చూపిస్తా ఇంట్లోకి రా దా. వద్దు రా, వద్దు అడుగు, నాన్న వెళ్ళాడు కారు. దోశ తెప్పించుకున్నాము ఇప్పుడే. ఇది గుడి ఎదురుగానే ఉంటుంది, గుడి పక్కనే ఉంటుంది ఈ హోటల్. ఏదో ఒకట్లే తిందామని చెప్పి వచ్చాము. ఆనియన్ దోశ అయితే తీసుకున్నాము, ఇప్పుడే తిందామని వచ్చాము హోటల్కి. గుడి వెనక నుండి సత్రానికి వెళ్ళేది కదా ఇది దారి. ఇటే వెళ్ళేది, అటు గుడి ఇటు సత్రం, ఇటు వెళ్ళాలి. చాలా దూరాన్ని ఇచ్చాడు కదా, అక్కడే ఇచ్చినట్టయితే అయిపోయేది. కథ చెరువు అవన్నీ వచ్చేసరికి వాగు. కట్టించుకున్నారు వాళ్ళ స్థలం ఉంటే కట్టించారు. అదివరకు ఇవన్నీ ఇవి సత్రాలు. పోయిద్దా బండి? ముందు ముందు తీసుకెళ్దామా? ఏ ముందుకి? అటు అటు సైడ్. అటు రావాలి మరి, ఇటు కాదు, పక్క రోడ్డు నుంచి రావాలి. ఇక్కడ పెట్టేసి ఇప్పుడే తాళాలు అయితే ఇచ్చేసాము రూము. రావద్దు ఇప్పుడు, వద్దు ఇప్పుడు వద్దు, దూరవే ఇప్పుడు వద్దు. నువ్వు నడిపే టైం ముందు ఉంది లేదా? అడ కూర్చుంటే కారు ఎలా నడపాలి? దా వెనక్కిరా. ఇప్పుడు గల్లీలో నడపలేం బేట, నువ్వు వాడికి వెళ్ళి నాకు ఇస్తాను నీకు. నువ్వే డ్రైవింగ్ చేద్దురా, సరేనా? దా అక్కడ ఎలా కూర్చుంటావురా? వెనక్కిరా, నువ్వు వెనక్కిరా. బాగుంది వెనక. దా సరే అక్కడ కూర్చున్నావు కదా. అయ్యో ఆ పిల్లోడిని ఎవరు అలా కూర్చోబెట్టారు? అడిగి భయం లేదు బొడ్డోడికి. బొడ్డోడికి భయం లేదురా. తిప్పలేనమ్మా, ఇప్పుడు హైవేలోకి ఎలా తిప్పుకుందాం బేట. కూర్చోబెడతా నిన్ను, ఖచ్చితంగా కూర్చోబెడతా. ప్లీజ్ 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 నానా, చెప్పేది విను బేట. ఏం చూసావా? క్లాస్ లేపుకోవాలి అందుకే. ఇక్కడ కొండలు అంటే ఇవి
జై మాత. పొంగల్ మళ్ళీ పొంగల్ రావాలి పెట్టారు. తల్లి, తిరుపతమ్మ తల్లి మమ్మల్ని మంచిగా దయ చూడు తల్లి. బాయ్. ఓకే బాయ్ చెప్పు అమ్మాయి, బాయ్ చెప్పు వెనక తిరిగి. బాయ్ అమ్మాయి బాయ్. అమ్మకు కాదు, అమ్మవారికి. తిరుపతమ్మ తల్లి చెప్పు. మళ్ళీ తిరుపతమ్మ తల్లి, గోపయ్య మళ్ళీ వస్తాం, మమ్మల్ని చల్లగా చూడాలి. అంతేనా? నాకు మంచిగా చదువు రావాలి. ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి షాపులు. ఇదిగో బిల్డింగ్లు కూడా బాగా కట్టారు. ఇదివరకు లేవు అసలు. ఇదివరకు లేవు, ఇవన్నీ కొత్తగా కట్టారు. కొత్త బిల్డింగ్లు చాలా బాగా కట్టారు అసలు. అదివరకు అంత అడవిలాగా ఉండేది. పిండి ఏది పిండి? పిండి అంట. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్. ఇవి డ్రాగన్ తోట. ఇగో అవి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి చాలా. చూడండి, అబ్బా ఎన్ని ఉన్నాయో ఎర్రగా, చాలా ఉన్నాయి. ఇక్కడ అమ్ముతున్నారు. మేము అక్కడ ఆపాము కారు రోడ్డు మీద. ఇక్కడికైతే వస్తున్నాము తీసుకుందామని. మంచిగా తోటలో అవి తిందాము అని వస్తున్నాం. చాలా ఉన్నాయి. ఇదంతా తోట బాగా ఎర్రగా ఉన్నాయి, భలే ఉన్నాయి, పింక్ కలర్. చాలా మంది అయితే తీసుకొని వెళ్తున్నారు. అట్లాగానే అదే తోట దగ్గర అయినా కూడా 150 రూపాయలు అంట కేజీ. మనకి హైదరాబాద్లో కాయ 20 రూపాయలు మంచిగా అమ్ముతున్నారు. ఇక్కడేమో వీళ్ళు 150 రూపాయలు. అవి 4 కూడా రావట్లేదు, చిన్నవి బాగా చిన్నగా ఉన్నాయి.